సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము ఒక ఉద్యమ రూపంలో చేయడం జరుగుతూ ఉంది. 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, అలాగే మూడోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో కూడా ఏ విధంగా ఇనుడబ్బు చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు భారతదేశం అంటే ఒక బలమైన శక్తిగా ఎవరు భావించేవారు కాదు. అటువంటిది ఈరోజు అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రజల భాగస్వామ్యంతో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏదైతే తన ద్వారా ప్రమోట్ అయిన ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉన్నాం. యోగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మొత్తం యోగా వైపు చూస్తూ ఉన్నాయి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆయన దాన్ని ప్రమోట్ చేసి ఈరోజు ఆ యోగా డే రోజు ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు కూడా ఆ యోగాని పెద్ద ఎత్తున చేసినట్టుగా ఈరోజు దానికి అంత విశేష ప్రాచుర్యం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ స్వచ్ఛ భారత్ ఏదైతే మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా క్లీన్లీనెస్ ఇస్ గార్డెనెస్ అన్నారు. ఎక్కడైతే పరిసరాలు పరిశుభ్రం ఉంటే అక్కడ భగవంతుడు నడియాడతాడని చెప్పి మహాత్మా గాంధీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కూడా ఒక ఉద్యోగ రూపంలో తీసుకుని రావడం నరేంద్ర మోడీ గారికి గ్రేట్ చెప్తాం. ఇక్కడ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఇదేదో ఒక మొక్కబడి తంతుగా ఏదో పిఎం గారి పత్రిక కాబట్టి లేదు సీఎం గారు అడిగారు కాబట్టి ఒకరోజు ఒక వారం చేసి దీన్ని మమ్మ అనిపించకుండా ఇది నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. ఇది మన జీవన విధానం కావాలి. ఎందుకంటే మన పరిసరాలు, మన ప్రాంతాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే భావన ప్రతి ఒక్కరిలో కూడా రావాల్సిన అవసరం. గతంలో చూసేవాళ్ళం మనం ప్లేగు వ్యాధులు లేకపోతే అంటు వ్యాధులు మొత్తం ప్రజలను కబలిస్తున్నప్పుడు ఆ రోజు పెద్దలందరూ కూడా ఈ పరిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఎంతో ఉద్యోగ రూపంలో ముందుకు తీసుకెళ్ళి ఆ అంటువ్యాధులను కూడా అరికట్టిన రోజులు మనకు వస్తున్నాయి. మరి అలాంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో లేనప్పుడు కూడా ఎక్కడైతే ఈ ప్రతువైన ఈ ప్లాస్టిక్ వినియోగం కానీ లేకపోతే ఈ చెత్త చెదారం కానీ ఎక్కడికక్కడ వేస్తూ ఉన్నారు, అవన్నీ కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ పరిశుభ్రత బాధ్యత తీసుకొని అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం. మనం మొన్నే నారాయణ గారు వచ్చినప్పుడు మినిస్టర్ గారు ఒక వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కూడా వెళ్ళాం. వేస్ట్ వెల్త్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మున్సిపల్ వేస్టేజ్ ఉంటుందో దాని మొత్తాన్ని కూడా పవర్ కింద జనరేట్ చేసి ఎక్కడ కూడా వేస్టేజ్ని ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలగకుండా అటువంటి స్మెల్ రాకుండా చేయాలని కూడా రోజు చెప్పిందాన్ని దాన్ని ఇప్పుడు అప్డేట్ చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ఛాలెంజ్. మరి అటువంటి దాంట్లో ప్రధానమంత్రి గారు స్వయంగా భాగస్వామ్యం తీసుకోవటం, ఆయనే దీనికి పిలిపివ్వటం, మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా ప్రయారిటీ ఇవ్వటం, ఎవరైతే ఇందులో బాగా పెద్ద ఎత్తున పాల్గొని బాధ్యతగా చేస్తారో వాళ్ళని ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం కూడా చూస్తాం. మొన్న జరిగిన ఫ్లడ్స్ విజయవాడ మనం ఎవరు కూడా ఊహించిన ఫ్లడ్స్ అవి. హిస్టరీలో ఎప్పుడు రానంత పెద్ద ఎత్తున ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకి గురయ్యారు. అటువంటి దాంట్లో మన సిబ్బంది ప్రత్యేకించి కార్పొరేషన్ నుంచి దాదాపు 250 మంది వెళ్ళి 13 రోజుల పాటు ఆ నీళ్ళల్లోనే ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా వాళ్ళ వంతు సాయం అందించి అవన్నీ కూడా క్లీన్ చేయడంలో కూడా ప్రధానంగా భూమి పోషించారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా సెల్యూట్ తెలియజేసుకుంటూ మరి వాళ్ళకి ఈరోజు చిన్న సత్కారం ఒక షాల్గట్ ఒక బుకే ఇచ్చాం. అందరితో మన బాధ్యత తెరలేదు. అటువంటి వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్పొరేషన్ కమిషన్ని అలాగే ఇతర అధికారులందరూ ఒకటే కోరుతా ఉన్నాను. ఈరోజు మోడీ గారి బర్త్డే సందర్భంగా ఏదో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కాబట్టి ఈ రోజుతో మన బాధ్యత అయిపోవాలి. ఇది నేను చెప్పినట్టుగా మన జీవన విధానం కావాలి, మన పరిసరాలు మనం పరిశోధించుకోవాలి, మన అందరి బాధ్యత. ఇప్పుడే చెప్పారు ఈ స్వచ్ఛ భారత్లో వైజాగ్ ర్యాంకింగ్ కూడా 4 వచ్చింది. ఎందుకు 4 ఉండాలి? వైనాట్ 1 అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్ అటువంటి బ్యూటీ ఉంది, చక్కటి బీచ్ ఉంది, బ్రహ్మాండమైన కొండలు, గ్రీనరీ ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఏదైనా ఒక కాల్ ఇస్తే అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే నేచర్ ఉన్నవాళ్ళు. కాబట్టి మనం నెక్స్ట్ ర్యాంకింగ్లో ఖచ్చితంగా ఆ 4వ ప్లేస్ నుంచి వైజాగ్ అనేది నెంబర్ 1 కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఐ లవ్ వైజాగ్ అనే నినాదంతో ఏదైతే వైజాగ్ ఉందో వైజాగ్ బీచ్లు కానీ అన్ని మన పరిసరాలు కానీ
పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఉద్యోగ రూపంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఒకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు.